కాలాలు మారాయి, రాజ్యాలు వచ్చాయి పోయాయి, కానీ ఒక్క ప్రశ్న మాత్రం అలాగే నిలిచిపోయింది. దేవుడు భూమి మీదకు వస్తే ఎందుకు మళ్ళీ మళ్ళీ భారత్కే వస్తాడు? రాముడు, కృష్ణుడు, నరసింహుడు, బుద్ధుడు, ఇంతమంది అవతారాలు ఒకే భూమిపై ఎందుకు? ప్రాచీన గ్రంథాలు చెప్తుంది ఒకటే, భారతం కేవలం భూభాగం కాదు, ఇది ఒక ఫ్రీక్వెన్సీ. శరీరం ఉన్న లోకం, వాయుమండలం, ఆకాశ మండలం, ఈ మూడో కలిస్తే సంధిస్థలం. అందుకే ఇక్కడ దైవం దిగితే ప్రపంచం తట్టుకోగలదు, ఎక్కడైనా ఆ శక్తి దిగితే అది వాస్తవాన్ని చీల్చేంత బలమైనది అంటారు. ఇక్కడ ఋషులు ఒక వ్యవస్థను నిర్మించారు, మంత్రం, తపస్సు, యజ్ఞం, దైవశక్తిని ఆహ్వానించే టెక్నాలజీ లాగా. మరి ఆలయాలు, ఇవి కేవలం కట్టడాలు కాదు, రెసొనెన్స్ మిషన్లు. చెరువులు, కొండలు, క్రిస్టల్ రిచ్ భూములు, ఇవన్నీ కలిసి ఒక ఎనర్జెటిక్ గ్రిడ్ లా పనిచేస్తాయని నమ్మకం. కాస్మిక్ విండోస్ తెరుచుకుంటే అవి ఎక్కువగా ఇక్కడే తెరుచుకుంటాయట. అవతారం అంటే ఒక కథ కాదు, అది ఒక మిషన్. రాముడు ధర్మం నిలబెట్టడానికి, కృష్ణుడు అవ్యవస్థ మార్గాన్ని చూపించడానికి, నరసింహుడు రక్షణ కోసం, బుద్ధుడు జాగృతి కోసం. ఎందుకంటే ధర్మం పడిపోతుందో లేస్తుందో అని తెలియజేసే కర్మయుద్ధ భూమి ఎప్పుడు భారతమే. ఈజిప్ట్, గ్రీస్, రోమ్ వాళ్ళు శక్తిని, జయాన్ని, సామ్రాజ్యాన్ని వెతికారు, కానీ భారత్ మాత్రం మోక్షం, విముక్తిని వెతికింది. ఇక్కడే భూమి, శక్తి, చైతన్యం, భక్తి, కాలం ఒకే వరుసలో సరిపోతాయి. భారత్ ఒక దేశం మాత్రమే కాదు, ఇది మానుష్యానికి, దైవానికి మధ్య గేట్వే. మరి తర్వాత అవతారం ఆకాశం నుంచి దిగుతాడా లేదా మన చైతన్యంలోనే మేలుకుంటాడా? మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.